మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు చాలా మంది ఏదైనా బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు, లేదంటే కెరీర్లో ఏదైనా పెద్ద స్టెప్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు డైలమాలో ఉంటారు కదా. ఒక్కసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. కొన్నిసార్లు మన బలం మనకే తెలియకపోవచ్చు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈరోజు మనతో పాటు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్ నుంచి బిజినెస్ కోచ్ అండ్ బ్రెయిన్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ని మనం ఎలా గుర్తిస్తాము, ఎలా గుర్తించాలి కూడా? సో నాగరాజ్ గారు, మనందరికీ ప్యాషన్ ఉంది. ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, డబ్బులు సంపాదిస్తాం అనేది మనకు క్లియర్. అయితే మనకు దేంట్లో ప్యాషన్ ఉంది, మన శక్తి ఏంటి, నేనేం చేయగలను, ఏం చేయలేను అనే విషయాలు మనకు చాలాసార్లు తెలియదు. సో సింపుల్గా నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా, యూ టేక్ ఎనీ నాలెడ్జ్, అదంతా కనుక ఒక ఈ సర్కిల్లో ఉందనుకుందాం. సింపుల్గా ఈ ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో ఉందనుకుందాం. ప్రపంచంలో ఎంత నాలెడ్జ్ ఉంటే మనకు తెలిసింది ఎంత? చాలా తక్కువ. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారు, సముద్రం అంత నాలెడ్జ్ ఉంది, మనకు తెలిసింది ఎంత కాకిరెట్ అంతా అని. కానీ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇంత పెద్ద నాలెడ్జ్లో మనకు ఎంత తెలుసు అంటే, ఇక్కడ నేను రాశాను తెలుగులో, నాకు తెలుసు. నాకేం తెలుసు? నాకు కోచింగ్ చెప్పడం వచ్చు, నాకు ఇన్వెస్ట్ చేయడం వచ్చు, నాకు డిఫరెంట్ కోడింగ్ అనే స్కిల్ వచ్చు. నాకు ఏ స్కిల్స్ వచ్చో దీని ద్వారా నేనేం చేస్తా, డబ్బులు సంపాదించుకుంటా. మీకు యాంకరింగ్ వచ్చు, మీరు దాని ద్వారా డబ్బులు సంపాదించుకున్నారు. ఒకళ్ళు డ్రైవర్ నుంచి డబ్బులు సంపాదించుకుంటారు. సో ఏదైతే స్కిల్ వచ్చో దాని నుంచి డబ్బులు సంపాదించుకుంటారు చాలామంది. ఇది నాకు తెలుసని నాకు తెలుసు, అంటే మనకు తెలిసింది. సెకండ్ ఏంటి, నాకు తెలీదు. నీకు తెలియదు అనే విషయం కూడా నీకు తెలుసు. ఎలాగా? ఇప్పుడు నాకు విమానం ఇచ్చి నువ్వు నడపరా అంటే, వామ్మో విమానాన్ని నేను నడపలేనురా అంట. ఎందుకంటే నాకు తెలియదు కదా. ఆ తెలియదు అనే విషయం నాకు తెలుసు, అందుకని నేను టచ్ చేయను. ఎవరైనా వచ్చి కింద పడిపోయారు, హార్ట్ సర్జరీ చేస్తారంటే, నాకు తెలియదండి అని చెప్తాను. ఎందుకు? నాకు తెలియదు కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. మూడోది ఏంటంటే, నాకు తెలుసు అనే విషయం నాకు తెలీదు. ఇక్కడ చాలా మంది లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే నీకు ఏదైతే తెలుసు అనేది విషయం నీకు తెలుసు, నీకు ఏదైతే తెలియదు అనే విషయం నీకు తెలుసు, కానీ నీకు తెలుసు అనే విషయం నీకు తెలీదు. ఇదేంట్రా బాబు ఇంత కన్ఫ్యూజన్గా ఉందని అనుకుంటున్నారు. సో ఇది ఎలాంటిదంటే, హనుమంతుల వారిని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. హనుమంతుల వారిని ఎప్పుడైతే నువ్వు లంకకి వెళ్ళి సీతమ్మ తల్లిని తీసుకురావాలి అంటే, వెంటనే అమ్మో నేనేమి ఎగురుతా, అంత దూరమా, ఎంత దూరం ఉంది, నేను వెళ్ళగలనా అని చెప్పి ఆయనకున్న పొటెన్షియల్ ఆయనకి తెలీదు. ఆయన ఎంత శక్తివంతుడో, చిన్నప్పుడే ఒక పెద్ద సూర్యుడిని ఆయన మింగేయాలనుకున్నాడు కదా. అంత శక్తి ఉన్న వ్యక్తి కూడా శపించడం వల్ల ఆయన శక్తి ఆయనకి తెలియలేదు. ఇప్పుడు ఏం చేశారు, జాంబవంతుడు వచ్చి, బాబు నీకు ఇంత శక్తి ఉంది బాబు, నువ్వు వాయుపుత్రుడివి, అది ఇది అని చెప్పి ఆయన మోటివేట్ చేశారు. వెంటనే ఆయన ఏం చేశారు, ఒక్కసారి ఎగిరి లంకకి పయనమయ్యారు. అంటే ఎలాగైతే మనలో ఒక శక్తి ఉంది, ఆ విషయం మనకి చాలా మందికి తెలియదు. ఇది అప్లికబుల్ టు చాలా మంది అండి. చాలామంది అద్భుతమైన సింగింగ్ చేయగలరు, వేరే వాళ్ళు వచ్చి చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు అనమాట. నువ్వు చాలా బాగా పాటలు పాడతావు తెలుసా అంటే, అవునా నేను బాగా పాటలు పాడతానా అనే విషయం వాళ్ళకి తెలియదు. వేరే వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు అనమాట, నీ శక్తి ఇంతరా బాబు, నువ్వు ఇంత అద్భుతాలు చేయగలవు అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడు కానీ వీళ్ళు రియలైజ్ అవ్వరు. సో చాలా మందికి లోపల పొటెన్షియల్ ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఆ విషయం వాళ్ళు తెలుసుకోరు. ఎప్పుడైతే నీ శక్తి, నీ సామర్థ్యం నువ్వు తెలుసుకున్నావా, నీ పొటెన్షియల్ నువ్వు తెలుసుకున్నావా, యు ఆర్ అన్స్టాపబుల్. అయితే చాలామంది బిజినెస్లో కానీ, లైఫ్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, ఫోర్త్ స్టెప్, నాకు తెలియదు అనే విషయం నాకు తెలియదు. ఇక్కడ చాలామందికి దెబ్బ పడుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఒక బిజినెస్ పెడతారు, బిజినెస్ వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉండే పెడతారు, కానీ ఏ సక్సెస్ ఫార్ములా చేసినా, ఏ సక్సెస్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా సక్సెస్ అవ్వరు. ఎందుకు సక్సెస్ అవ్వరు అంటే, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో మనం కూడా లైఫ్లో ఎవరితో ఎలా మాట్లాడాలి, నాకు అలా మాట్లాడాలని తెలియదు అంటారు. అంటే నీకు ఆ విషయం తెలియదు అనే విషయం నీకు తెలియదు. సో ఇవి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, నాకు ఏదైతే తెలుసో నాకు తెలుసు, నాకు ఏదైతే తెలీదో నాకు తెలుసు, నాకు తెలిసిన విషయం నాకు తెలియదు, నాకు తెలియదు అనే విషయం నాకు తెలియదు. అయితే ఇక్కడ మనం ఏంటంటే, ఇది చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు తెలుసు అనే దాని నుంచి నేను డబ్బులు సంపాదించుకుంటున్నా. నాకు తెలియదు, సేల్స్ ఎలా చేయాలో తెలియదు, నేర్చుకో. మాట్లాడటం ఎలా తెలియదు, మాట్లాడటం నేర్చుకున్నావు అనుకో, అది నీకు అప్పుడు ఏమవుతుంది,
తెలియని విషయం నీకు తెలిసి అవుతుంది. అప్పుడు దీని ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ అలాగే నాకు తెలుసు కానీ నీ మైండ్లో నాకు తెలియదు నాకు రాదు అనే భావనలో ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, నాకు ఒక క్లయింట్ ఉన్నారు, 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉన్నారు. నేను ఆమెతో చెప్తూ ఉంటానన్నమాట, మీకు చాలా పొటెన్షియల్ ఉందంటే నాకు పొటెన్షియల్ లేస్ట్ అవ్వని అంటారు. నేను చెప్పా నెమ్మదిగా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఆమె పొటెన్షియల్ బయటకు తీయటం వల్ల ఆమె ఇప్పుడు ఒక అద్భుతమైన బుక్ రాశారు. ఆమె ఆశ్చర్యపోయారు, నేను ఇంత అద్భుతంగా బుక్ రాస్తానా అని ఆమెకు విషయం తెలిసింది. సో మనకి ఏదైతే పొటెన్షియల్ ఉందో కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు, అది తెలుసుకోదు. అండ్ అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండా తప్పులు చేస్తాం. నాకు తెలియదు అనే విషయం కూడా నాకు తెలియదు. సో ఎప్పుడైతే ఈ 4 మనం తెలుసుకుంటామో, మనకు ఏదైతే ప్యాషన్ ఉందో దాంట్లో మనం అద్భుతంగా రాణిస్తాం. అది డబ్బు సంపాదనలో కానీ, సక్సెస్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఏ విషయంలో అయినా అద్భుతమైన విజయాన్ని సాధించాలంటే ఈ 4 కనుక తెలుసుకొని నీ గురించి నువ్వు తెలుసుకున్నావు అనుకో, అద్భుతమైన విజయం సాధిస్తావు. అదే మన మైండ్ఫుల్ మిలియనియర్లో డీటెయిల్గా డీప్ డైవ్ చేసి ఆ లోపల పొటెన్షియల్ని బయటికి తీసుకొచ్చి మనం అద్దంలో మొత్తం ఎలాగైతే కడిగి బయట పెడతామో అలా మనం పెడతాం అనమాట. రియల్లీ ఫెంటాస్టిక్ కంటెంట్ అండి. ప్రతి ఒక్కరి దాంట్లో ఒక ఇన్నర్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. ఎస్, ప్యాషన్గా మొదలవుతుంది, ప్రొఫెషన్ అవుతుంది, బిజినెస్ అవుతుంది, ఒక పెద్ద గ్రాండ్ నెట్వర్క్ విజిబిలిటీ కిందకి మారుతూ ఉంటుంది. ఎస్, అదే బ్రాండ్గా మారుతుంది అనమాట ఎండ్ ఆఫ్ ద డే. నాకు బాగా నచ్చింది కంటెంట్. చాలామంది మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్ సెషన్స్ అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో నాగరాజ్ గారు, నేను ఎప్పటి నుంచో సెషన్స్ చెప్పాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. సో ఎన్నో మనం బ్యాచెస్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి చాలా ప్రత్యేకం. సో ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో 2025లో నేను ఏవైతే గోల్స్ పెట్టుకున్నానో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాటిని నేను రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అప్పుల బాధల్లో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో, అటు పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫినాన్షియల్ లైఫ్లో కానీ, రిలేషన్షిప్ పరంగా కూడా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే ఈ మైండ్ఫుల్ మిలియనియర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఆల్మోస్ట్ 10 days ఉంటుంది ప్రోగ్రామ్. సో ఎవరైతే 360 degreesలో లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయాలి అని అనుకుంటే, అటు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ముఖ్యంగా అప్పుల బాధల్లో ఉండి ఎలా బయటికి రావాలి, ఎలా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, అప్పుల్ని ఎలా పే చేయాలి అనే కూడా కన్ఫ్యూజన్ ఉంటే మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ప్యాసివ్ ఇన్కమ్ మోడల్స్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఇన్కమ్ని ఎలా 3x 4x ఎలా చేసుకోవచ్చు అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది, మీ టైంని, మీ ఎనర్జీని, మీ ఫోకస్ని, మనీని మీరు మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సెషన్స్ 10 రోజుల పాటు మీ లైఫ్లో ఒక అద్భుతమైన షిఫ్ట్ అనేది వస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మైండ్ఫుల్ మిలియనియర్ సెషన్లో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే April 3rd నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.